నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అనాలోచిత చర్య. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఎలుక, ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రతి ఉదయము కప్ప చెరువులో నుంచి బయటకు వచ్చి దగ్గరలోని ఒక చెట్టు కింద కలుగులో నివాసం ఉండే ఎలుక దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం వరకు దానితో సరదాగా గడిపి తిరిగి వచ్చేది. ఎలుక కూడా తన స్నేహితునితో ఎంతో సరదాగా ఉండేది. అతని కోసం ఎదురు చూసేది. కానీ వారి మధ్య కూడా గొడవలు వస్తాయని ఊహించలేదు. శత్రువుగా మారుతుందని అస్సలు అనుకోలేదు. దీనికి కారణం ఒక్కటే, ప్రతిరోజు నేనే వెళ్తున్నాను కానీ నా దగ్గరికి ఎలుక రావడం లేదు అని కప్ప భావించడమే. ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఎలుకకు బుద్ధి చెప్పాలనుకుంది. దానితో మాట్లాడి తిరిగి వచ్చే ముందు తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడు కట్టింది. తరువాత గెంతుతూ తాను ఉన్న చెరువు వైపు వెళ్ళింది. ఈలోగా ఎలుక కప్ప నీటి దగ్గరికి వెళ్ళేలోగా అది తన తోక కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కానీ దానివల్ల కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనగ్గా వెళ్ళాల్సి వచ్చింది. నీళ్ళలోకి కప్ప దిగ్గానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్ళగానే ఎలుక బరువును కప్ప మోయలేకపోయింది. వీరు తంతు చూస్తున్న ఒక గ్రద్ద పైనుంచి ఎరువున వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి చెట్టు మీదకి తీసుకెళ్ళింది. దాని తోకకు తన కాలిని కట్టి ఉన్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టు తెంపలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటు చెట్టు మీదకి చేరింది. తన అనాలోచిత చర్యకు ఇద్దరు గద్దకు ఆహారమైపోయారు. సమ